సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూసల కొలుస్తుల ఆధ్వర్యంలో బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహిళలు బోనాలు మోసుకుంటూ ఆటపిల్లలను తీసుకొచ్చి డప్పులు, చెప్పులు, డీజే వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు బోనాలతో పాటు ఆటపిల్లలను సమర్పించి పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో కలకలలాడగా ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది. మరి ఎందుకు వచ్చారు వీళ్ళు? దేనికోసం వచ్చారు? ఎందుకు వచ్చారు? కూడా అంతా చల్లగా ఉండాలని, పిల్లలు మంచిగా ఉండాలని మొక్కుకోవడం అంతా అంతేనా? పోసుకొని తిని అందామని వచ్చారట. మరి ఎట్లాట? అలనాడు పలనాడు ఆది కాలము నాడు 12 మంది భార్య 12 మంది భార్య చేసుకొని దేవుని కొలుస్తలేదు, దయ్యాన్ని కొలుస్తలేదు. అహంకారం పెరిగింది. తక్కువ అహంకారం పెరిగి మాత్రము రవికి నాడయ్యా రవికి పోయే వరకల్లా మన దేవుడు ఊకుంటాడా? అయ్యా ఊకుంటాడా? ఊరుకోడు కాబట్టి భూమిని పట్టుకొని ఎత్తలేడు, కుక్కలు తింటలేదు. అయ్యా భూమిని పట్టుకొని కుక్కలు తింటలేదు. ఎందుకు తింటలే అంటే రసపుండ కొట్టించే
బాలను పట్టుకొని ఏగుతాన్ని దేవుడికి దండం అయ్యా ఈయన 12 మంది బాలు చేసుకున్నాక దేవుడు దండం పెడతాడు అయ్యా. ఇరవై ఎట్లా వేసుకోడా ఆ? ఇక్కడ ఉన్న అందరు బామారు అందరూ బాగా పిల్లలు మరి అందుకని మరి ఏం చేసిందంటే అమ్మా తల్లి పుట్టించింది ఎవరు? అమ్మవారు రేణుకా పరంజ్యోతి. పుట్టించింది ఆమె, తగ్గించింది ఆమె. అహంకారం అంతాలే, ఈ డబ్బు అహంకారం పోవాలి. రేణుకా పరంజ్యోతి మదము ఉమ్మడికి అంత రసం ఉండిచ్చి వంట గాథలు లేపి రాగమాగము చేయవచ్చు. ఎరుకల్ నాంచారు వేషం వేసుకొని వరంగల్ కోటకు వెళ్ళిపోతా అనుకోని మతము. ఎరుకలి నాంచారి వేషం వేసుకొని ఎరుకల బుట్టి పట్టుకొని ఎరుక చెప్పుకుంటా పోవాలి. అమ్మవారి ఏమో Hola,